అంటే సినీ పరిశ్రమ కూడా టీడీపీ కూటమి వైపే ఉంది. అయితే ఒకరిద్దరు మాత్రం పోసాని కృష్ణమురళి గారు, ఇంకా యాంకర్ శ్యాములు ఇలాంటి వాళ్ళు మాత్రమే వైసీపీ తరపున ఉన్నారు. అసలు ఎందుకు వాళ్ళు కొంతమంది అటువైపు ఉన్నారు అనుకోవచ్చు? నన్నమ్మా, వాడు వచ్చి డెకైట్ నా కొడుకు. పోసాని అనేవాడు ఒక డెకైట్ నా కొడుకాడు. వాడికి సిగ్గు శరం మానవత్వం లజ్జ ఉండదు. అప్పుడెప్పుడు సినిమాలు చేసుకున్నాడు రైటర్గా. అప్పుడు అంత పెద్ద రెమ్యునరేషన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఆ మధ్యలో శ్రావణ మాసం ఏదో ఒక సినిమా చేశాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. రోడ్డు మీద పడ్డాడు గాడిద కొడుకు. ఏం చెయ్యాలా, వయసు అయిపోయింది. ఇంత ముందులాగా మనం రచయితగా పనికిరాము. మిగతా వాళ్ళు చూస్తే కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన శిష్యుడు త్రివిక్రమ్ గారు ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని డైరెక్టర్ అయిపోయినాడు. వీడు ఏం చేయాలి, షార్ట్ పీరియడ్ షార్ట్ కట్లో ఎదగాల, ఈజీ మనీ సంపాదించాలా. పోయినాడు జగన్మోహన్ రెడ్డి సంకని అంత నిమ్మకాయ మన సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ వేసుకొని నాకినాడు. మనోడికి అది బాగా రుచిగా అనిపించింది. డబ్బులు ఇచ్చినారు. మహిళ పూజలు 4 ఫ్లాట్లు తీసుకున్నాడు. నాకు తెలియదు ఎఫ్డీసీ చైర్మన్ ఉంటుందో నాకు తెలియదు. మా అమ్మ మీదట్టు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు. 4 గవర్నమెంట్ ఇచ్చారు ఈ గాడిద కొడుకు. వీళ్ళు ఎవరు ఏం చేస్తారు ఈ నా కొడుకుని? వీడు ఇప్పుడు ఏదైనా గొప్ప డెవలప్మెంట్ చేస్తే ఏ తమిళనాడు ఏ కేరళ వచ్చి ఈయన చంపాలా? వీడు ఏం పూచి పీకినాడు ఇండస్ట్రీకి? వీళ్ళు చంపడానికి థ్రెట్ ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడుని విమర్శించారు కదా, తీవ్రంగా విమర్శించారు కదా. పవన్ కళ్యాణ్ కూడా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆయనకి చాలా మంది కాల్స్ చేసి తిట్టారని కూడా అన్నారు. తిట్టకూడదా? నేను కానైతే నా కొడుకుని చొప్పు తీసుకొని కొట్టున్నాను. ఇక్కడ కానీ ఈ యూసఫ్గూడ చౌరస్తా కానీ ఈ అమీర్పేట చౌరస్తా కానీ పంజాకొట్ట చొప్పు తీసుకొని కొట్టున్నాను నా కొడుకుని. వాడిని నీకు ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చారు, నీకు పదవి ఇచ్చారు, నువ్వేం చేయాలి? ఫిలిం డెవలప్మెంట్ గురించి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని ఫిలిం ఎందుకు డెవలప్మెంట్ అవ్వాలి, ఎవరిని మనం అప్రోచ్ చేయాలి, ఎవరిని కలపాలి అనే దాని మీద ఉండాలి కదా. చిరంజీవి పార్టీ పెట్టాడు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిపోయాడు, 3 పెళ్ళిళ్ళు, ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. ఇది ఫిలిం డెవలప్మెంట్ ఎలా అవుతుంది? నా కొడుకు కోట్ల రూపాయలు తీసుకుని వాడు గెలిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి 10 ఎకరాల పొలం ఇస్తాడాడంట విశాఖపట్నంలో. ఏందబ్బా ఇది? ఒక పేదవాడుగానే మిగిలిపోయి రోడ్ల మీద అడుక్కుతుంటే 10 ఎకరాల పొలం అంటే విశాఖపట్నంలో ఏంది ఇది? ఎక్కడ దిగజారిపోతున్నాం మనం? తిట్టమంటే తిట్టితే డబ్బులు తీసుకుంటారా? ఈరోజు ఏమైంది వాడు బతుకు? వాడికి రేపటి నుంచి సినిమాలు రావు, బాయ్కట్. ఎవడు వాడికి సినిమాలు ఎవరు? నా కొడుకు అమైహం రేపు రాగానే స్పెషల్ టీములు దిగుతాయి. వాడు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాడు యాడ్ నుంచి చేశాడు, ఫోన్ రికార్డింగ్లు, ఫోన్ కాల్స్ మొత్తం ఆరా తీస్తే తీరా ఈడు దొరుకుతాడు. ఈ గాడిద కొడుకుని లోపల ఈడు ఖాయం అయిపోయింది. వాడు కథ ముగిసిపోయింది. ఆ రోజు అలా కొడుకు కథ ముగిసిపోయింది అంతే. అంటే పోసాని కృష్ణమురళి కేవలం డబ్బు కోసమే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు, లేక వ్యక్తిగతంగా ఏదో షూటింగ్ టైంలో ఏదో జరిగిన ఇష్యూ? ఇప్పుడు ఏమైందంటావు? అంటే ఒకసారి ఆయన షూటింగ్కి వెళ్తే ఆయన వచ్చిన టైంకి పవన్ కళ్యాణ్ గారు రాలేదంటే ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫోన్ చేశాడు. అదే రాబాకు అయిపోయింది. దానికి ఎందుకు నీ కోపం? అంటే టైంకి అందరూ రావాలి కదా, నేను టైంకి వచ్చాను నువ్వు ఎందుకు రాలేదన్నట్టు ఆయన పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారే భయపడ్డారంట. ఈ పోరం పోకున కొడుకు ఈ ప్రపంచంలో వీడు అత్యున్నతమైనటువంటి ఆర్టిస్టు, వీడు ఒక అద్భుతమైన ఆర్టిస్టు, వీడి డేట్లు ప్రపంచంలో ఉండవు. వచ్చినాడు, ఆయనకి ఏదో ఫ్యామిలీ సమస్య లేదా పొలిటికల్ సమస్య తటక్కని వెళ్ళాడు. ఏదో హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. వెళ్ళకూడదా? ఒక వ్యక్తి షూటింగ్ నుంచి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వచ్చిన వెళ్ళాడు, మళ్ళీ నీకు ఫోన్ చేసినాడు, నన్ను నువ్వు పిలిచేది ఏంది ఆ సమయంకి, అప్పుడు నేను వచ్చేది ఏంది అన్నాడు. ఇది ప్రపంచంలో ఎవరైనా హట్ అవుతారా? ఒకవేళ హట్ అయినా మనిషి సంజాయిషి ఇచ్చినప్పుడు, లేకపోతే వీడికి ఎంత ఇస్తారు? ఒక రోజుకి 2 లక్షలు 3 లక్షలు ఇస్తారు. ఆయన 20-30 కోట్లు తీసుకుంటాడు. ఆయనే ఎన్నోసార్లు మిగతా ఆర్టిస్టులు లేటుగా వస్తే భరించి సహించి సినిమాలు చేసి కొన్ని వందలు ఉన్నాయి. వీడు తీసుకుని 1-2 లక్షల ఆర్టిస్ట్ డెకాయిట్ నా కొడుకు 30 కోట్లు తీసుకొని 100 కోట్ల మంది ప్రేక్షకుల హర్షాధ్వానాల మధ్యన ఉండే వ్యక్తి. ఈరోజు బాహుబలిలో మన రైటర్ ఆయన చెప్పారు, విజేంద్ర ప్రసాద్ గారు, నేను అక్కడ ప్రభాస్ గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే బాహుబలి అనే సీన్ ఉంది కదా, ఆ సీన్ పవన్ కళ్యాణ్ గారు ప్రేక్షకులు చూసి రాసిన సీన్ ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఎక్కడ? ఈ డకాయిట్ నా కొడుకు ఎంత? అవును, చిరంజీవి గారు పార్టీ వదిలేసుకొని చిలకలూరుపేటలో ఇటు సీట్ ఇచ్చాడు, ఈడు ఓడిపోయాడు, వదిలేసి కాంగ్రెస్ పోయి అయిపోయింది. 1-2 సార్లు అడిగినాడు, అయిపోయింది. బతికినంత కాలం దాన్ని ఎందుకు అడతావు? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాలేదు, అవ్వలేదు, తర్వాత నువ్వు వచ్చినావు, నువ్వు ఇబ్బంది అయిపోయింది ఇంకది. దానివల్ల సమస్య ఏంటి అని అడుగుతాను నేను. దానివల్ల నువ్వంటే బాధపడేది ఎవరు, భయపడేది ఎవరు? అది అంత పెద్ద తప్పే ఉంది అందులో.
ఇంకోటి ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలవడం కూడా తప్పని అది ఆయన ఇష్టం. మాట్లాడుతున్నాను. అది ఆయన ఇష్టమయ్యా, ఆయన ఇష్టం వచ్చి చేసుకుంటాడు. ఈ డెకాయిట్ నా కొడుకు ఏముంది, మరి ఆయన పోయి చంద్రబాబు నాయుడు గారితో కలిశారు. ఈరోజు 21 సీట్లు 160 సీట్లు తెచ్చుకున్నారు. ఈ నా కొడుకు ఏం తెచ్చిపెట్టాడు, జగన్మోహన్ రెడ్డికి ఉప్పు నిమ్మకాయ వేసుకొని నాకుతున్నాడు. ఏం తప్ప ఈడే సాధించాడు. ఇంకోటి అది శ్యామరావు పెద్ద కారణమా? అది పెద్ద కారణమా? సినిమాకి టైంకి రాలేదు, అది పెద్ద కారణమా, దారుణమా, మరణమా? అప్పుడే చెప్పు తీసుకుని కొట్టేసి ఉండాలి నా కొడుకుని.